ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా కుంభమేళా అంటే చాలు మోనాలిసా పేరే గట్టిగా వినిపిస్తుందండి. సో బేసిక్గా న్యాచురల్ బ్యూటీ అని ఒక టైటిల్ ట్యాగ్ పెట్టుకున్న ఈ అమ్మాయి సో రీసెంట్గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉందండి. సో బేసిక్గా టాప్ నుంచి బాటం వరకు కూడా ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో ఇంతలా వైరల్ అయ్యింది అంటే నిజంగా తనకున్న ఒక అందమైన కళ్ళు కానీ లేకపోతే సో చిరునవ్వు కానీ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండటం వల్లే సో నిజంగా ఇక్కడ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందండి. సో బేసిక్గా ఈవిడికి మిస్ ఇండియా అనే టైటిల్ కూడా ఇచ్చినట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. సో పోటీ లేకుండానే మిస్ ఇండియా టైటిల్ రావడం అనేది సో నిజంగా చాలా అద్భుతం అనమాట. సో మిస్ ఇండియా అంటే అర్థం ఏంటి? సో ఈ ఇండియా మొత్తానికి కూడా చాలా అందమైన వ్యక్తి అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుసండి. సో అలాంటిది ఇక్కడ పోటీ లేకుండానే కుంభమేళాలో జస్ట్ ఒకే ఒక 2 క్లిప్స్ తోటైతే సో మనకి బయటికి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సో ఈవిడికి మిస్ ఇండియా అనే టైటిల్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు కూడా మెయిన్గా చూసుకున్నట్లయితే సో మోనాలిసా గారికి సో పక్కన ఒక సెక్యూరిటీ లేకపోవడం వల్లనే సో ఆవిడైతే మళ్ళీ తిరిగి ఇండోర్కి వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. సో ఒక రుద్రాక్ష మాలను అమ్ముకోవడానికి వచ్చిన ఆమెను సో చాలామంది సెల్ఫీలు కానీ లేకపోతే వీడియోస్ కానీ చేతులేసి సెల్ఫీలు తీయడం ఇవన్నీ కూడా సో ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి సో పర్సనల్ సెక్యూరిటీ కోసం అయితే అక్కడ సో ఆవిడైతే వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ దేశం మొత్తం మీద కూడా ఒక మంచి వైరల్ వీడియో దొరికింది కాబట్టి అందరూ కూడా ఆవిడ వైపు వెళ్ళి సో వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నారన్నమాట. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి చూసుకున్నట్లయితే మోనాలిసా గారు సో న్యాచురల్ బ్యూటీ కాబట్టి సో అందరి కళ్ళు కూడా ఆవిడ మీద పడ్డాయన్నమాట. సో మరి మీకు ఎలా అనిపించింది అండ్ అదేవిధంగా మిస్ ఇండియా టైటిల్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.